హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పాస్తాని సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితో ఎలాంటి సాస్ లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఎవరైనా ఇట్టి చేసేస్తారు, అంత సింపుల్గా ఉంటుంది. ఈ పాస్తా కోసం నేను ఒక 3 కప్స్ పాస్తా తీసుకున్నానండి. ఈ పాస్తాని ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల పాస్తా అనేది అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బాయిల్ చేసుకున్న పాస్తాని జల్లి బుట్ట ఉంటుంది కదా, అందులో వేసుకొని వాటర్ అంతా వంపేసుకోవాలండి. తర్వాత చల్లటి నీళ్లు కూడా పోసుకోవాలి. దీనివల్ల పాస్తా విడివిడిగా అయిపోతుందన్నమాట. దీన్ని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాసింత వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇవి మరీ సన్నగా తరుక్కోవాలండి. ఎంత సన్నగా తరుక్కుంటే మనకి అంత గుజ్జులాగా వస్తుందన్నమాట. ఇవి కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. కొంచెం వేసుకోండి, సరిపోతుంది. ఎక్స్ట్రా రుచి కోసమని మనం వేస్తున్నాం ఇక్కడ. మరొకసారి కలుపుకొని ఈ టొమాటోస్ అనేవి మెత్తగా గుజ్జులాగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి కాస్తంత కారం వేసుకుందాము, చిటికెడంతా వేసుకొని మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం పాస్తా మసాలా వేసుకోవాలి. చూడండి, నేనైతే ఈ పాస్తా మసాలా వాడుతున్నానండి. మార్కెట్లో దొరుకుతుంది మీకు. నేనైతే ఇవి 2 ప్యాకెట్స్ వాడానండి. నేను తీసుకున్న పాస్తాకి 2 ప్యాకెట్స్ మసాలా సరిపోయింది. మీ దగ్గర ఒకవేళ మసాలా లేకపోతే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఉంటుంది కదా, అవి కూడా వేసుకోవచ్చు. మసాలా కూడా వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఈ టొమాటోస్ అనేది మెత్తటి గుజ్జు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి మనం లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని జస్ట్ అలా ఒక్కసారి ఉడికించుకోండి, సరిపోతుంది. చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఈ టైంలోనే మనం ఉడికించుకున్న పాస్తా ఇందులోకి వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ పాస్తాకి ఈ కర్రీ టేస్ట్ అనేది బాగా పడుతుంది. అంత బాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన పాస్తా రెడీ అండి. ఎలాంటి సాసెస్ లేకుండా మనం ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టంగా తినే పాస్తా రెడీ. ఇందులోకి మీరు కావాలంటే టొమాటో కెచప్ తోటి కూడా తినొచ్చండి, లేదంటే ఇలాగే తినేసేయచ్చు. సూపర్ ఉంటుంది. Thank you for watching.